నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన గత ప్రభుత్వం నోటిఫికేషన్లకే పరిమితమైందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్న భట్టి ఆ మేరకు దశల వారీగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అంచనా వేయటమే, ఇక్కడ లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దశల వారీగా చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం, పూర్తి చేస్తాం.